ఈరోజు మా హస్బెండ్ ఊరెళ్ళారనమాట. సో, అందుకనేసి టిఫిన్, లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేసలేదు. సో, అందుకనేసి లేట్‌గా లేచాననమాట ఈరోజు. అండ్ బాబు, నేను మాత్రం ఉన్నాము. మార్నింగ్ మా అత్త జాబ్‌కి వెళ్ళిపోతుంది. సో, అందుకనేసి నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకొని తిన్నాననమాట. డయట్‌లో ఉన్నా కాబట్టి. అండ్ ఏమిటంటే మ్యారేజ్ బిఫోర్ అయితే నేను వర్క్‌కి వెళ్ళేదాన్ని. ఒక 9-5 జాబ్ చేసుకొని ఇంటికి వచ్చేదాన్ని, అలా ఉండేది. మ్యారేజ్ అయింది, కన్సీవ్ అయిపోయా, బాబు ఇప్పుడు. సో, ఇప్పుడు 24/7 వర్క్ అయిపోయింది. ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేమాట. బాబుని చూసుకోవాలి, అదే ఉంది. ప్రతి ఒక్క లేడీస్‌కి ఇదే అనుకుంటా. మనము మ్యారేజ్ బిఫోరు ఎంత జాబ్‌కి వెళ్ళి ఎంత ఫిట్‌నెస్ మెయింటైన్ చేసినా వన్స్ మ్యారేజ్ అయ్యి పాప పుట్టాక వెయిట్ గెయిన్ అయిపోతాము. బట్ మనము మన గురించి మనము చూసుకోవాలి, బాబు కేర్ చేసే దాంట్లోనే ఉండిపోతామన్నమాట. నేను 8 మంత్స్ అలానే ఉన్నాను. బట్ ఇప్పుడు స్టార్ట్ చేశానన్నమాట వెయిట్ లాస్. బాబుకి ఇప్పుడు 8 మంత్స్. బాబుని చూసుకొని నేను మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్ చేసుకొని నేను వెయిట్ లాస్ అవుతున్నాను. స్టార్టింగ్ 73 కేజీస్ ఉన్నానన్నమాట. బట్ ఇప్పుడు 69-5 అలా వచ్చాను. ఆ వీడియోస్ మీకు నా వీడియోలో ఉన్నాయి చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేశాను. బట్ వెయిట్ డిక్రీజ్ అయ్యేది అంటే చాలా కష్టం అన్నమాట. మనము స్ట్రిక్ట్గా డయట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 8 మంత్స్ బాబుని ఎలా చూసుకోవాలి, ఎలా కేర్ చేయాలి అనేసి ఉండేసి మనము ఎలా తింటాము ఉంటాము అనేది కూడా మర్చిపోతాం. చాలా తినేస్తామన్నమాట. ఇప్పుడైతే నాకు చాలా డిఫికల్ట్ అవుతుంది. అండ్ ఇంట్లో చూడండి బాబు ఉంటే ఎలా ఉంటుందో. అండ్ మూవీస్ వేసానమాట. మూవీస్ వేసి నా వర్క్ కంప్లీట్ చేసుకున్న, బాబుని నిద్రపుచ్చేసి, ఇదే అండి.